49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు అల్లు అర్జున్. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. #AA22 A6 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే అట్లీతో సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ ఉంటుందని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. తర్వాత అది జూనియర్ ఎన్టీఆర్ చేతికి వెళ్ళిందని టాక్ వినిపించింది. కానీ మళ్ళీ ఈ మధ్య ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ చేతికి వచ్చిందని గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా మరో మూవీని అనౌన్స్ చేశారు బన్నీ. సంక్రాంతి కానుకగా ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. కాగా ఈ చిత్రానికి #AA లోకి #AA23 #LK7 వంటి వర్కింగ్ టైటిల్స్ చేయగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర గ్లింప్స్ షేర్ చేశారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ కోసం ప్రభాస్ హీరోయిన్ రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా టార్గెట్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఆ లెక్కల మేరకే బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరుని పరిశీలిస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. 2 ఏళ్ల క్రితం స్త్రీ 2 చిత్రంలో భారీ హిట్ అందుకోగా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయని టాక్ వినిపిస్తోంది.